ఇక్కడ మెయిన్ ఏంటంటే 100 నియోజకవర్గాల్లో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్. ఎందుకంటే మొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డికి ఏంటంటే పిల్లలు చదువుకోవాలి, చదువుకుంటే బాగుపడతారు, వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి, ఒకరి మీద ఆధారపడకుండా మంచిగా వాళ్ళకు ఉపాధి కల్పిస్తే ఎవరి మీద ఆశపడకుండా బతుకుతారన్న ఉద్దేశంతో ఇవన్నీ చేస్తుండ్రు. ఫస్ట్ నుంచి కూడా ఆయన ఎప్పుడైతే ప్రభుత్వంలోకి వచ్చినప్పటి నుండి విద్య వైద్యం మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నాయి. ఎందుకంటే అక్కడనే పేదరికం అనేది దాన్ని అక్కడనే అంతమొందించవచ్చు. ఎందుకంటే చదువుకొని ఉద్యోగాలు సంపాదించుకుంటే పేదరికం నిర్మూలన చేయవచ్చు. దాంట్లో భాగంగానే ఆరోగ్య సమస్యలు వస్తే కూడా ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలని వైద్యం మీద కూడా ఎక్కువ, ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రులు కూడా ఉస్మానియన్ కూడా గోషమాల్లో మంచిగా ఆధునిక హంగులతో మంచిగా అన్ని సౌకర్యాలతో హాస్పిటల్ కడుతున్నారు. అంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా. ఎందుకంటే ఎక్కడైనా ఆరోగ్యపరమైన సమస్యలు వస్తే మళ్ళీ వాళ్ళు ఆర్థికంగా వెనుకబడతారు. ఇవాళ రేపు ప్రైవేట్ హాస్పిటల్లోకి పోతే లక్షలు లక్షలు వసూలు చేస్తారు అన్న ఉద్దేశంతో ఈ రెండింటి మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కువ ఫోకస్ చేసిండు.